హనుమకొండకు చెందినటువంటి పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ అయితే ఈరోజు కన్ను మూయడం జరిగింది. ఈ అబ్బాయి గురించి కిందటి నెల వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ గారు అతన్ని పరామర్శించడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నాను అనగానే ఆయన వెంటనే వెళ్ళడం, ఆ అబ్బాయిని కలవడం, ఆర్థిక సహాయం చేయడం, వాళ్ళ అమ్మగారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఒక టిఫిన్ షాప్ కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయించారు. అబ్బాయి కుక్క పిల్ల కావాలి అనగానే ఒక కుక్క పిల్లను కూడా వెంటనే తెప్పించి ఇవ్వడం జరిగింది. OG2 తీస్తే నిన్నే నేను ముఖ్య అతిథిగా పిలుస్తానని చెప్పడం, అలాగే నీతో పాటు కూర్చొని సినిమా చూస్తానని కూడా మాట ఇచ్చినటువంటి ఆ విషయాలు, ఆ వీడియోలన్నీ మనం చూసాం కదా. అయితే ఈ 16 సంవత్సరాల నిరంజన్ అయితే ఈరోజు చనిపోవడం జరిగింది. ఆయనకి స్వర్గ ప్రాప్తి రస్తు కలగాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల్ని పెంచడానికి నరకం అనుభవిస్తారు. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. జన్యుపరంగా ఈ లోపాలతో పుట్టినటువంటి వారు మాత్రమే కాదు, ఇప్పుడు బాగా ఆడుకుంటున్నటువంటి పిల్లలు కూడా మనం ఇప్పుడు ఈ మేడల మీద పెంచడం వల్ల కొంతమంది ఆడుతూ ఆడుతూ బాల్కనీ నుంచి జారిపోవడం, అలాగే పై నుంచి పడిపోతుండడం చాలామందిని చూస్తున్నాం. వాళ్ళు చనిపోకుండా మంచానికి పరిమితం అయిపోతుంటే, అలా చనిపోతున్నటువంటి పిల్లల్ని ఆ యొక్క తల్లిదండ్రులు కడుపు కోత ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. మనం పిల్లలకి చిన్న ఫీవర్ వస్తే మనం తట్టుకోలేము. అలాంటిది ఇలా ఈ విధంగా చనిపోవడం అనేది, కొంతమంది ఈ మంచానికి పరిమితం అయిపోతుండడం, లక్షలు కోట్ల రూపాయలు పోయినా సరే మళ్ళీ వాళ్ళు తిరిగి మామూలు స్థితికి రాలేరు. కాబట్టి ఈ యొక్క అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది. అంటే మానసికంగా ఎదుగుదల లేనటువంటి పిల్లల కోసం ఇప్పుడు 16 సంవత్సరాలుగా తల్లిదండ్రులు నిస్వార్థంగా సేవ చేశారు. ఆ అబ్బాయికి ఇక నుంచి అయినా సరే మంచిగా అంటే ఆ అబ్బాయికి ఇక నుంచి అయినా సరే మనశ్శాంతి ఉండాలి. ఇటు తల్లిదండ్రులకు కూడా ఆ అబ్బాయి గుర్తులు అంటే జ్ఞాపకాలు ఉండాలి తప్ప ఆ బాధ ఉండకుండా వాళ్ళందరూ కూడా మంచిగా ఉండే విధంగా అయితే ఆ దేవుడు దీవించాలని, ఆ దేవుడు వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలని కోరుకుందాం. అంటే ఇలాంటి వారిని నేను చాలామందిని చూశాను. ఈ మధ్య మాకు తెలిసినటువంటి వారు ఒక అబ్బాయి 4వ అంతస్తు నుంచి పడిపోతే 60 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఈ అబ్బాయి ఇప్పటికీ కూడా మంచానికి పరిమితం అయ్యారు. అంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎంత నరకంగా ఉంటుందో చూడండి. మామూలు నరకం కాదు. అలాంటివి ఎవరికి కూడా రాకూడదు.